ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు స్టార్టింగ్‌లో దేవునితో క్లోజ్‌గా ఉన్నప్పటికీ, ఎవెన్చువల్‌గా దేవుని నుండి దూరం అయిపోయిన అనుభవాలు మీకు ఉన్నాయండి? సౌలు యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు రాజుగా చేశాడండి సౌలును పాత నిబంధనలో. ఇజ్రాయేలీల మీద రాజుగా చేశాక సౌలు దగ్గరికి దేవుడొచ్చి, "అరే! చక్కగా రాజుని చేసావు కదా! కూర్చొని నీ సింహాసనం ఉంటది. నీకు రాజ్యం ఉంటది. చక్కగా ప్రజలందరి మీద ఏలబడి చేయి. ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకో" అని చెప్పలేదండి. సౌలుని ఎప్పుడైతే దేవుడు రాజుగా చేశాడో, హీ సెంట్ హిమ్ ఇంటూ వార్స్. యుద్ధాలకు పంపించేశాడు సౌలుని. ఒరేయ్! ఫిలిష్తీయులు ఉన్నారు, గిలియాదీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు. వీళ్ళందరి మీద యుద్ధం చేయాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకొని రక్షించుకుంది కూర్చొని ఆనందించి నేను పరలోకానికి వెళ్ళిపోతలే అని ఆనందించడానికి కాదండి. దేవుడు మిమ్మల్ని రక్షించుకుంది ఇహలోకంలో సాతానుని అనుదినము అణగద్రొక్కటానికి, మీ పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని కొరకు కాపాడుకుంటూ దేవుని యొక్క విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగటానికి, మీరు దేవుని యొక్క ప్రేమతో నింపబడిన వారిగా చుట్టుపక్కల వారికి క్రీస్తు ప్రేమను కనపరుస్తూ క్రీస్తు యొద్దకు నడిపించటానికి. ఈరోజు మీ రక్షణ, ఈరోజు మీ ప్రత్యేకమైన జీవితం చుట్టుపక్కల వారిని క్రీస్తు యొద్దకు నడిపిస్తుందా? చుట్టుపక్కల వారు మిమ్మల్ని చూసినప్పుడు వీడు దేవుని కోసం జీవించేవాడ్రా, వీడు దేవుని కోసం తెగించి బతికేవాడ్రా, వీడు దేవునిలో ఆత్మీయంగా జీవించేవాడ్రా అని చెప్పగలుగుతున్నారా? ఎప్పుడైతే సౌల్ని ఈ విధంగా యుద్ధాలకు పంపాడో, ఒక యుద్ధానికి పిలిచి ఈ విధంగా, "అరే! రేపు అమాలేకులు మీ యుద్ధం చేయాలరా, అయితే ఈ అమాలేకుల్ని సంపూర్ణంగా నాశనం చేసేయాలి. ఎవరిని విడిచిపెట్టొద్దు. అది యానిమల్ అయినా కానీ, మనుషులైనా కానీ, ఎవరినైనా ఆ భూమిని నాశనం చేసేసి రావాలి" అన్నాడు. ఈరోజు దేవుడు మీ నుండి ఏమన్నా దూరపరిచేది, మిమ్మల్ని దేవుడి నుంచి దూరపరిచేది ఏదైనా ఉండి దేవుడు ఎత్తి చూపిస్తే దాన్ని సంపూర్ణంగా తీసేసుకోవటానికి ఇష్టపడండి. మేక్ ష్యూర్ యూ టేక్ ఇట్ అవుట్ అలాంగ్ విత్ ఇట్స్ రూట్స్. ఈరోజు కొన్నిసార్లు మనం కొన్ని బంధాలను విడిచిపెట్టడానికి ఇష్టపడం, కొన్నిసార్లు కొన్ని అలవాట్లను విడిచిపెట్టడానికి ఇష్టపడం, కొన్నిసార్లు కొన్ని మాటలను విడిచిపెట్టడానికి ఇష్టపడం, కొన్నిసార్లు మనం చూసే కొన్ని వాటిల్ని చూడకుండా ఉండటానికి ఇష్టపడం. పర్లేదులే, వీటి విషయాల్లో నేను కంట్రోల్ చేసుకోగలను, ఇవి ఉన్నా కూడా నన్ను నేను పాపంలో పడేసుకోకుండా నేను చూసుకోగలను అని చాలామంది అనుకుంటారండి. కానీ వెన్ గాడ్ సేస్ డెస్ట్రాయ్, మేక్ ష్యూర్ యూ గివ్ ఇట్ అవే టు గాడ్ అండ్ లెట్ హిమ్ డెస్ట్రాయ్ ఇట్. ఆర్ ఎల్స్, ఒకవేళ మీరు దేవుని నుండి దూరపరిచే వాటిని దేవునికి సమర్పించి దహించలేదా, ఇట్ విల్ బీ అ హ్యూజ్ థ్రెట్ ఇన్ యువర్ లైఫ్ అండి. జీవితంలో మిమ్మల్ని దేవుని నుండి దూరపరిచే ముఖ్య కారణాలుగా మారిపోతాయి. సరే, ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా చంపేయమని, అంతటిని నాశనం చేయమని పంపాడు, సౌలు సరే అని వెళ్ళాడు. చక్కగా అంతటిని నాశనం చేసేస్తాడు. అయితే రాజు దొరికిపోతాడండి. ఆ అమాలేకీయుల రాజు దొరికిపోయినప్పుడు, ఈ రాజుని మాత్రమే నేను పట్టుకెళ్తానయ్యా నా ఊరికి, పట్టుకెళ్ళి నేను ఎంత కష్టపడి ఈ రాజ్యాన్ని జయించానో రాజ్యం అంతటి చూపించి అప్పుడు ఈ రాజుని చంపేస్తాను అనుకుంటాడు. జాగ్రత్తగా వినండి, సౌలు చేసింది పెద్ద తప్పేం కాదు. కాకపోతే సౌలు చేసిన ముఖ్యమైన పొరపాటు ఏంటో తెలుసా అండి? హీ కుడ్ నాట్ కన్సల్ట్ బిఫోర్ కాంప్రమైజింగ్. కాంప్రమైజ్ అవ్వకముందు, ఆ పని చేయకముందు దేవుణ్ణి కన్సల్ట్ చేయలేకపోయాడు సౌలు. సౌలు దేవుని దగ్గరికి వెళ్ళి, "అయ్యా, ఇదిగో ఈ రాజుని తీసుకెళ్ళిపోతున్నానయ్యా, రాజు ఎలాగో నాకు ఇచ్చేసావు కదా, ఈ రాజుని ఎలాగో చంపేస్తాను కదా, నా రాజ్యం తీసుకెళ్ళి అందరికి చూపించి, ఇదిగో దేవుడు నాకు ఈ రాజుని అప్పగించాడని వాళ్ళందరూ చంపుతాను" అని అడుగుంటే వేరేలా ఉండేదేమో. కానీ తన ఓన్ చాయిస్ తీసుకొని కాంప్రమైజ్ అయిపోయి రాజుని తీసుకెళ్ళిపోయాడండి తనతో పాటు లైవ్గా. జాగ్రత్తగా వినండి, ఈరోజు మనం ఆరంభం దేవునితోనే చేస్తుంటాం, ఆ కార్యం అంతా మధ్యలో అంతా దేవునితోనే ఉన్నవాళ్ళుగా ఉంటాం. కానీ చివరి దశలో ఉన్నప్పుడు, పర్లేదులే ఈ చిన్న డెసిషన్లో కాంప్రమైజ్ అయితే ఏమైంది, పర్లేదులే ఇది చిన్న తప్పే కదా, దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటాం. ఈ చిన్న కాంప్రమైజింగ్ డెసిషనే ఫర్దర్ కాంప్రమైజెస్కి లీడ్ చేస్తుందండి. చిన్న విషయంలో రాజీ పడిపోతారు, అన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది జీవితంలో. నేను అందుకే చెప్తాను, ఏ పనైనా ఆరంభించక ముందు, అదంతా చిన్న నిర్ణయం అయినా పెద్ద నిర్ణయం అయినా, అదంతా చిన్న పని అయినా పెద్ద పని అయినా, దేవుని దగ్గరికి వచ్చి, "అయ్యా, ఇది నీకు ఇష్టమేనా? అయ్యా, ఇది నీ చిత్తమేనా? అయ్యా, ఇది నీ ప్రణాళికలో ఉందా?
అని ఎంత చిన్నదైనప్పటికీ, అది నీ లైఫ్ పార్ట్నర్ డెసిషన్లో కావచ్చు, ఉద్యోగ నిర్ణయంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో చిన్న పని చేసేటప్పుడైనా కావచ్చు, ఆస్క్ గాడ్ బిఫోర్ యూ డూ సంథింగ్ అండి. ఆ చిన్న డెసిషనే నిన్ను దేవుని నుంచి దూరపరిచేదిగా ఉండిపోద్ది. ఇట్ మైట్ బి అ పర్మనెంట్ బ్యారియర్ ఫ్రమ్ యూ కమింగ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరకు రాకుండా ఆపేసేదిగా అది నిలిచిపోద్దేమో. ఎప్పుడైతే సౌలు తీసుకొచ్చేసాడో రాజుని, సమూయేలు వచ్చేసాడండి పిక్చర్లోకి. దేవుడు సమూయేలుని పంపుతాడు, రే మంచిగా పార్టీ చేసుకుంటున్నావు, దేవుడు నీకు విజయం దయచేశాడు, అయితే అక్కడ గోడకు కట్టేసిన రాజు ఎవరు అని అడుగుతాడు సమూయేలు స్ట్రైట్ ఫార్వర్డ్. అయితే ఈ జంతువులేంటి తెచ్చేసినాయి నువ్వు అని అడుగుతాడు దేవుడు. దేవుడు మీ పాపాన్ని ఎత్తి చూపించి, మీ పాపాన్ని బట్టి వచ్చిన కాన్సిక్వెన్సెస్ని మీకు చూపించినప్పుడు ఒప్పుకోవటానికి ఇష్టపడండి. సౌలు అక్కడ ఒప్పుకుని ఉంటే బాగుండేది, అక్కడ కూడా జస్టిఫై చేసుకున్నాడు. యథార్థతను కోల్పోయాడు. దేవుని దగ్గర యథార్థంగా ఉండాల్సిన వాడు కప్పిపుచ్చుకొని, అయ్యా ఈ రాజుని ఇక్కడికి వచ్చి ఎలాగో చంపేస్తాను కదా, అందుకని సజీవుడిగా తీసుకొచ్చేసానయ్యా అంటాడు. ఈరోజు మనం కూడా జస్టిఫై చేస్తున్నామో నువ్వు చేసిన తప్పుని. ఇది పెద్ద తప్పేం కాదులే, దీనివల్ల దేవుని నుంచి కొంచెం దూరం పెరిగిద్దేమో, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ కాదులే నా రక్షణ అనుకుంటున్నావేమో. దేవుడు నీ మీద ఉండే అభిషేకాన్ని దేవుడు తీసేయగలడు. జాగ్రత్త అండి. మీరు చేసే చిన్న చిన్న తప్పులు దేవుని దృష్టిలో ఎంత పెద్దవవుతాయో మనకు తెలియదు. ఏదైనప్పటికీ మీరు తప్పు చేసేసారేమో, చాలా దూరం వచ్చారేమో, అయితే లర్న్ టు కమ్ బ్యాక్ టు హిమ్. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించవా, అయ్యా ఇది తప్పు అయిపోయింది, నన్ను క్షమించమని అడగటం నేర్చుకోండి. కన్ఫెస్ అండ్ డు నాట్ కన్ఫ్రంట్ విత్ జస్టిఫికేషన్. మీ సొంత జస్టిఫై చేసుకుంటే ఇది పెద్ద తప్పు కాదయ్యా, ఇది నా సొంతం కోసం, నా గెయిన్ కోసం చేసుకున్నాను, ఏముంది అనుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి త్రోసిపుచ్చాడో, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా సౌలు తిరిగి రావటానికి ఇష్టపడ్డండి. సేటన్ మేక్ షూర్ వన్స్ యు ఆర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఒక్కసారి నువ్వు దూరం అయ్యావంటే సేటన్ విల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ షూర్ యుల్ నెవర్ కమ్ బ్యాక్. అప్పుడు అంటాడు, సరే ఇప్పుడైనా క్షమించమని అడుగుతాడేమోనని, నువ్వు పాపం చేసావు, నువ్వు రాజుగా ఉండవు, నువ్వు రాజ్యం నిన్ను తీసేస్తాను అని తిరిగి వెళ్ళిపోతాడండి సమూయేలు. అప్పుడు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, వస్తాడేమో అని. సౌలు వెనక్కి వచ్చి సమూయేలుని తిరిగి లాగినప్పుడు సమూయేలు అనుకుని ఉంటాడు, పోన్లే క్షమించమని అడుగుతాడేమో అని. అప్పుడు అంటాడు, అయ్యా తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను, పాపం చేశాను, అయితే మనలే, కానీ ఈ ప్రజలందరి ముందు నా పరువు అయితే తీయొద్దయ్యా అంటాడు. దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు మీకు దేవుడు కనపడ్డండి. మీ సొంత జీవితం, మీ పరువు, మీ ఘనత, మీ మహిమ ఇవే కనపడతాయి. ఈరోజు మనం ఆత్మీయంగా కృంగిపోవటానికి, ఆత్మీయంగా పతనం అయిపోవటానికి, దేవుని యొక్క అభిషేకం మన నుండి తొలగిపోవటానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? నేను గొప్పోడిని, నా ఘనత పోతుంది, నా మహిమ పోతుంది. కేవలం దేవుని కృప లేకపోయింటే మీరు ఏమైనా చేయగలరా ఈ జీవితంలో? మీరు ఈ స్థితికి రాగలరా? మీరున్న స్థితిలో ఉన్నారంటే కేవలం దేవుని యొక్క కృపని చాలాసార్లు మనం మర్చిపోతామండి. అండ్ దట్ ఈస్ వాట్ దట్ డిస్టెన్సెస్ యూ ఫ్రమ్ గాడ్ ఫర్ ఎవర్. దేవుని నుండి దూరపరిచేది నీ పాపమో ఏదో కాదండి, నువ్వు దూరపరుచుకుంటావు నీ గర్వాన్ని బట్టి. ఎప్పుడైతే దేవుణ్ణి త్రోసిపుచ్చాడో దేవుని యొక్క ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయిందండి. ఈరోజు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రత్యేకమైన బాండ్, నీకున్న బాండ్ తొలగిపోతుందంటే గల కారణం ఏంటో చెప్పనా? దేవుని వైపు తిరిగి అయ్యా నన్ను క్షమించు అని అడగలేకపోవటమే. దేవుడు ఎప్పటికీ ఎదురు చూస్తున్నాడండి. సౌలు జీవితంలో ఎన్నిసార్లు ఎదురు చూస్తాడు తెలుసా దేవుడు? తర్వాత పిచ్చోడైపోయి అందరి ముందు నాకు ఇలాగా ఇర్రెసిస్టిబుల్గా అన్యాయంగా ఉంది, దేవుని యొక్క ఆత్మనాలో లేదు అని తెలిసినప్పటికీ అప్పుడైనా చూస్తాడేమో అంటే చుట్టుపక్కల అడుగుతాడు, ఒరే నాకు ఈ కోపము, ఈ ద్వేషం పోవాలంటే ఏం చేయాలి అంటే, అయ్యా మ్యూజిషియన్ తీసుకొస్తాం అంటాడు. దేవుని వైపు చూడాల్సి నువ్వు చుట్టుపక్కల వాటి వైపు చూడకండి అండి. చాలు. ఇంకా ఎంతసేపు నీ సొంత వేస్తో నువ్వు కామ్ చేసుకోవటానికి, పీస్ చూసుకుంటావు? నీ సమాధానము దేవుని దగ్గర మాత్రమే ఉంటుందండి. దేవుని దగ్గరకు రండి. తిరిగి దేవునితో కోల్పోయిన రక్షణ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అడగాల్సిందల్లా, అయ్యా నా దగ్గరికి వచ్చేవా, అయ్యా నీ దగ్గరికి వచ్చాను, నన్ను రక్షించుకోవా, అయ్యా నీకు వ్యతిరేకమైన వాటిని నాలో నుండి తీసేవా, అడిగినప్పుడు ఆయన రక్షిస్తాడండి.